నిన్న ట్రైలర్ వచ్చింది కదా, సెకండ్ ట్రైలర్ ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బాలయ్య బాబు గారు ఏం చేసినా చెల్లుతుంది అనమాట. ఒకటి త్రిశూలం షాట్ ఉంటది కదా, దెర్ ఈస్ నో ఫిజిక్స్, దెర్ ఈస్ నో గ్రావిటీ, దెర్ ఈస్ నో అనమాట. వేరే వాళ్ళు ఎవరు చేసినా చెల్లుతుంది, అంటే వేరే హీరోలు చేస్తే చెల్లదని కాదు. ఇలాంటి ఏదన్నా అంటే ఇంపాసిబుల్ కానీ కూడా పాసిబుల్ చేసేది ఎవరికైనా ఉందంటే బాలయ్య బాబు గారి అనమాట. ఓ డైలాగ్ ఉందిగా, కొండల్లో తొండలు ఎరుకునే మీరెక్కడ, ఆ కొండల్నే గుడిగా చేసుకుని బతికి మేమెక్కడ అని చెప్పి సూపర్ భయ్య, మైండ్ బ్లోయింగ్. ఆ డైలాగులు ఏంటి, మళ్ళీ త్రిశూలం షాట్ అంటే త్రిశూలం వెనక కొడతాడు అనమాట. వెనక కొడితే రాయి కొట్టుకుని వచ్చి పిల్లని ఎవరైతున్నా ఆడ గుచ్చుకుంటది. ఆ షాట్ అయితే మైండ్ బ్లోయింగ్. ఏం చెప్పంటా భయ్య, August 5th అయితే మొత్తం థియేటర్ని బ్లాస్ట్ 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 అనమాట. అదే December 5th అయితే బ్లాస్ట్ అయిపోతాయి అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి థియేటర్ లో రీమోడలింగ్. ప్రీవియస్ గా ఒకటి అంటే అఖండ 1 ఒకటి కింద పడిపోయింది కర్నూలులో, అలాగే అన్ని థియేటర్లో కింద పడిపోతాయి. ఒకటేంటంటే తమన్ గారు, దాని తర్వాత బోయపాటి గారు, బాలయ్య బాబు గారు ఒకసారి కలిశారంటే మొత్తం మాస్ 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 మొత్తం పూనకాలి అనమాట. అలా ఉంది. మొన్న సాంగ్ ఒకటి రిలీజ్ అయింది కదా, జాజికాయ జాజికాయ, ఏమంటారు? జాజికాయ జాజికాయ మీద అందరూ ఇన్ఫ్లుయెన్సర్లు, దాని తర్వాత యూట్యూబ్ లో అందరూ చేస్తానంటే అంటే మామూలుగా కొత్త ఎవరైనా హీరో వస్తే అల్లు అర్జున్ సాంగ్ కో లేదంటే రామ్ చరణ్ గారి సాంగ్ కో అట్లా ట్రెండింగ్ లో చిగిరి చిగిరి ఆ సాంగ్ చేస్తారు. కానీ బాలయ్య బాబు సాంగ్ కూడా డ్యూయట్ లో చేసేస్తానంటే బాలయ్య బాబు క్రేజ్ ఎక్కడ ఉందో చూసుకోండి. మళ్ళీ అది గ్రాఫిక్స్ పరంగా ఏమని చెప్తారు మూవీ? గ్రాఫిక్స్ పరంగా కొద్దిగా అయితే ఏ జనరేషన్ కూడా తీసుకొచ్చారు, చూడాలి మూవీల్సి. అంటే హెవీగా ఉన్నా కూడా జనాలకు నచ్చదు, ఎందుకంటే ఇప్పుడు వస్తుంది కాబట్టి అది అడ్జస్ట్ చేసుకోవడం టైం అయితే పడుతుంది. విల్సి. ట్రైలర్ అయితే బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, టీజర్ బాగున్నాయి, క్లిప్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. బాలయ్య బాబు గారికి ఒక సూపర్ డూపర్ హిట్ అనుకోవచ్చు. మొన్న ఫంక్షన్ లో బాలయ్య బాబు బాలీవుడ్ మీద ఒక సెటర్ వేస్తాడు, అదే మీకు తెలుసా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మైక్ ఇలా తిప్పాను, వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పారు. అంటే అలా మాట్లాడడం బాలయ్య బాబు ఏంటంటే డేర్ అండ్ డాష్ అనమాట. ముక్కుసూటి మనిషి అంటారు కదా, ఆయన దగ్గర మనసులో ఏముంటే అది పేరు మీద చెప్పేద్దామాట. అవ్వక్కడు ఏమనుకుంటాడు ఏం సంగతి ఆయనకు సంబంధం లేదు, కానీ ఒక మంచి వ్యక్తి. మనం ఏదో వేరేలా అనుకుంటాం కానీ ఆయన ఒక మంచి వ్యక్తి. ఓకే, అంటే మన తెలుగు అంటే ఎక్కడ వేరే తెలుగు గురించి చెప్తాడు. ఆయనకి తెలుగు అంటే పిచ్చి, తెలుగు అభిమానులు అంటే పిచ్చి. ఆ తెలుగు సినిమాలు అంటే మన పూర్వ వైభవాన్ని, అఘోరాసు ఆ కైనా పెళ్లి తీసుకుని ఆయన ఎప్పటి నుంచి ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళినా అదే చెప్తాడు, తెలుగుదేశాల్లో ఉన్నది చెప్తాడు, ఎక్కడున్నా అది చెప్తాడు. అది తమన్ గురించి చెప్తాను భయ్య. తమన్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తమన్ గారు, బాలయ్య బాబు గారు, మళ్ళీ దాని తర్వాత బోయపాటి గారు కలిశారంటే మొత్తం బ్లాస్ట్ అయిపోతాయి అనమాట. సినిమానే బ్లాస్ట్, థియేటర్లే బ్లాస్ట్.